వాళ్ళు ఫిజికల్గా అలసిపోయే వాళ్ళు తినగానే నిద్రలు వచ్చేసాయి. ఇవాళ ఆడవాళ్ళు కడవలతో నీళ్లు ఇక్కడ అలాగే నడుము పెట్టుకుని తెచ్చేవాళ్ళండి. ఈ చిన్న వయసు వాళ్ళకి ఎంతో విగరస్గా మీరు చేస్తున్నప్పుడు నష్టం జరుగుతుంది అంటే, ఇలాగ వెళ్ళవలసిన ఒక ఆర్టరీ ఉందనుకోండి, అది అక్కడి వరకే ఎండ్ అవుతుంది. వాళ్ళకి మళ్ళీ చిగురిస్తాయి. ఎంత క్వాలిటీ, ఎంత పవిత్రత ఉంటుంది. 60%, 40 to 50% వేస్టేజ్ అయిపోతుంది. మంచి మందులు, కాస్ట్లీ మందులు, క్వాలిటీ మందులు అనేవి ఏముండవు. వెల్కమ్ టు S4 మీడియా. హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మొన్న జరిగిన ఎపిసోడ్లో షుగర్ వ్యాధిగ్రస్తులు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహార నియమావళి పాటించాలనే అంశం మీద మనమైతే విన్నాం. ఇప్పుడు షుగర్ వ్యాధిగ్రస్తులు ఎటువంటి వ్యాయామం చేయాలి అనే అంశం మీద మనతో మాట్లాడేందుకు డాక్టర్ నార్ని బావాజీ ఎండి ఫిజిషియన్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. S4 మీడియా హలో డాక్టర్కి సుస్వాగతం. డాక్టర్ గారు, షుగర్ వ్యాధిగ్రస్తులు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, అసలు షుగర్ని ఎలా గుర్తించాలి, ఇవన్నీ కూడా మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు షుగర్ వ్యాధిగ్రస్తులు ఎటువంటి వ్యాయామం చేయాలి, అంటే ఏ వయసు వారు ఎటువంటి వ్యాయామం చేయాలని మీరు చెప్పండి. అవును సార్, యాక్చువల్గా నా దగ్గరికి డాక్టర్గా మేము రోజు పేషెంట్ని చూస్తూ ఉంటాం. వాళ్ళు వచ్చి మా దగ్గర ఫస్ట్ వచ్చి చెప్తారు, డాక్టర్ గారు నేను చాలా బిజీ, సో నాకు ఇంత టర్న్ ఓవర్ ఉంటుంది, సో నేను చాలా బిజీగా ఉంటాను, లేట్ నైట్ అవుతుంది పడుకోవడానికి, ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు లేట్ అవుతుంది. సో ఉన్నది వాళ్ళ షెడ్యూల్ వాళ్ళు చెప్తారు, జెన్యున్గా ఉంటుంది, కరెక్టే. బట్ వాళ్ళకి ఉన్న బిజీ షెడ్యూల్లో దే ఆర్ మిస్సింగ్, కొంత కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ వచ్చేటప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ అండి, తర్వాత ఇన్ టైంలో లేక, అంటే తిండి సరైన టైంలో తీసుకోకపోవడం. దాని మీద ఏమవుతుందంటే ఈ షుగర్, ఈ యొక్క వ్యాధి ఏదైతే ఉందో అప్స్ అండ్ డౌన్, దాని యొక్క వ్యత్యాసం చూపిస్తూ ఉంటుంది. మీరు అడిగినట్లు ఇప్పుడు ఈ నవీన యుగంలో, అంటే పూర్వం ఉన్న మనకి ఇప్పటికి ప్రతిదీ కూడా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి, వర్గీకరించాలి తప్పనిసరిగా. ఇది ఎందుకు ప్రతి దాంట్లో చెప్తానంటే, మనం కంపారిజన్ చేసుకోకపోతే మనకి తెలియట్లేదు. కాబట్టి ప్రతిదీ కూడా మనం ఎవరినో విదేశీయుల్ని మనం చూసి నేర్చుకోవడం అవసరం లేదండి. మన పూర్వీకులు, మన ఉన్న ఏన్షియంట్, మనకున్న మన ఫోర్ ఫాదర్స్ నుంచి వాళ్ళు ఎలాగా ఏంటన్నది మనకు తెలిస్తే మనం జాగ్రత్త పడడానికి మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క వ్యాయామం అన్నది మీరు చెప్పిన దాని ప్రకారం, నేను చాలా బిజీగా ఉంటాను డాక్టర్ గారు, నాకు మంచి మెడిసిన్స్ రాయండి, చాలా కాస్ట్లీ మెడిసిన్ రాయండి అంటే, హియర్ దెర్ ఈజ్ నో కాస్ట్లీ. ఇఫ్ యూ వాంట్ క్వాలిటీ లైఫ్, మీరు క్వాలిటీగా ఉంటాం నేర్చుకోవాలి. హియర్ క్వాలిటీ ఓన్లీ, కాస్ట్లీ కాదు, మంచి మందులు కాదు, లేకపోతే ఇక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఇప్పుడు మీరు పలానా వాళ్ళ పేరు చెప్పి, వెదర్ యు ఆర్ మేబీ చాలా పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి పేరు చెప్పి షుగర్ తగ్గిపోమంటే తగ్గదండి. మీరు వర్కౌట్ చేయాలి. మీరు మీ సంస్థలో మీరు ఒక పని ఎవరితోనే చేయించగలరు, కానీ మీ శరీరంలో ఉన్న షుగర్ తగ్గాలంటే మీరే వ్యాయామం చేయాలి, మీరే మందులు వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎవరి దానిలే అన్నట్టు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి శరీరానికి కొంత సమయం, అంటే ఆడ మగ పిల్లలు, యుక్త వయసులు, అలాగే పెద్దవాళ్ళు, ఇక్కడ డిఫరెన్షియేట్ చేసుకోవడానికి. పిల్లల్లో చూసుకుంటే ముఖ్యంగా మనం వ్యాయామం అంటే వాళ్ళకు ఆటలు పాటలు, వాళ్ళు చక్కగా మంచిగా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, స్పోర్ట్స్ ఉంటుంది వాళ్ళకి, ఆ టైం అంతా కూడా స్కూల్లోనూ కాలేజీలో జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం ఎడిషనల్గా అవసరమైతే మనం ఏదైనా చెప్పడానికి బాగుంటుంది. ఇక యుక్త వయసులో వచ్చే వాళ్ళకి ఇవాళ చాలామంది జాబ్స్ వస్తున్నాయి, ఐటీ జాబ్స్ వస్తున్నాయి, కానీ వాళ్ళు చేసే జాబ్ ఏంటి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా, లేదా మిడ్ నైట్ వరకు కూడా వాళ్ళు చేసే జాబ్ చైర్లో కూర్చోవడం, హార్డ్లీ మధ్య మధ్యలో ఏదైనా కదిలితే కదలడం తప్ప దే డోంట్ హ్యావ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. వాళ్ళకి శారీరక శ్రమ లేదు. వాళ్ళకి కంప్లీట్గా మెంటల్ వర్క్, అంటే బ్రెయిన్తో చేసే పని, ఫిజికల్గా అన్నది చాలా తక్కువ అయిపోయింది. వాళ్ళు వెళ్ళేదో
వాళ్ళ హయ్యర్ ఆఫీషియల్ దగ్గర ఏదైనా మీటింగ్ ఉండొచ్చు, ఒక పావు గంట లేదా 10 నిమిషాలు ఉండొచ్చు, ప్రజెంటేషన్ ఏది ఉండొచ్చు. అవి మనము చేయకూడదు, దీంట్లో కన్సిడర్ దాంట్లో ఒప్పించకూడదు. చూస్తే ఇక పెద్దవాళ్ళు అంటే ఇక్కడి నుంచి చెప్పేది 50, 60 వీళ్ళు. అసలు మన ఆయుర్దాయం 100 సంవత్సరాలు కాదండి, 120 సంవత్సరాలు. మనిషి యొక్క జీవించి ఉండడానికి మనకి సృష్టి కల్పించింది 120 సంవత్సరాలు. 100 సంవత్సరాలు కాదు, 120 సంవత్సరాలు. దాంట్లో సగం మనకి 60. మన రిటైర్మెంట్ మనది అన్నీ కూడా 60 సంవత్సరాలకి లేకపోతే 58 సంవత్సరాలకి అంటే హాఫ్ చేస్తాం. ఇక్కడ కూడా ప్రతిదీ కూడా 60 సంవత్సరాల వరకు కూడా చూస్తే సగం మనకి చిన్న వయసులో పసితనము, యవ్వన వయసు, తర్వాత మనకి బాధ్యతలు. చూస్తే పిల్లల్లో, తర్వాత యుక్త వయసులో, పెద్దవాళ్ళలో వీళ్ళ బాధ్యతలతో సగం అయిపోతుంది. అక్కడి నుంచి 60 ఇయర్స్ నుంచి ఒక శకం స్టార్ట్ అవుతుంది. వాళ్ళల్లో మార్పులు వస్తాయి, ఆడలేదు మగ లేదు. ఏది 60 ఇయర్స్ వాళ్ళల్లో కొంచెం వస్తే అభద్రతాభావం, ఒకరి ఇన్ఫీరియారిటీ లేదా రకరకాలు ఉంటాయి. కొందరిలో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నన్ను బలవంతంగా వాకింగ్ చేయమంటున్నారు, లేకపోతే నన్ను నాతో పని చేయిస్తున్నారు, లేకపోతే ఇది నాకే ఎందుకు చెప్పారు. నో, అట్లా అనుకోవద్దండి. పెద్దవాళ్ళకి నా మనవి, నేను చెప్పేది ఏమిటంటే ఒకవేళ అంటే నేను దీంట్లో కొంచెం సరదాగా కాదు, అంటే కొంచెం మీకు అర్థమయ్యే రీతిలో ఎవరిని హేళన చేసే విధంగా కాకుండా చెప్పాలని నా ప్రయత్నం. ఎవరన్నా కూడా మీ ఇంటిలో మీ కోడలు కానీ మీ తోటికోడలు కానీ మిమ్మల్ని మీరు కూర్చోండి, చక్క టీవీ చూడండి, మీరు కదలొద్దు అన్నారంటే మీరు వినకండి వాళ్ళ మాట. అర్థమైందా? దాని వెనకాల చాలా పెద్ద స్కెచ్ ఉన్నట్లు లెక్క. అది అంటే అత్తగారు ప్రేమ అయితే కాదు అది. కాబట్టి మిమ్మల్ని కూర్చోబెడుతున్నారంటే మీకు కొలెస్ట్రాల్ పెరుగుద్ది, మిమ్మల్ని కూర్చోబెడుతున్నారంటే నెక్స్ట్ బీపీ వస్తుంది, మిమ్మల్ని కూర్చోబెడుతున్నారంటే మీకు షుగర్ ఉన్నది ఇంకా 2 రెట్టింపులు పెరుగుద్ది. కాబట్టి మీరే పని పూనుకొని మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చేయడానికి ఎంత శ్రద్ధ చూపిస్తే మీ ఆరోగ్యం అంత బాగుంటుంది తప్ప నేను నా కోడలు నా కొడుకు నన్ను అస్సలు అడుగు కింద పెట్టనివ్వరని మీరు మురిసిపోయారా, మీకు నెమ్మదిగా స్టార్ట్ అవుతున్నట్లు లెక్క. కాబట్టి వాళ్ళు పని చేయించలేదంటే సరదాగా అంటున్నా, వాళ్ళు పని చేయించలేని రెండు విధాలుగా నేను మాట్లాడేది. ఎక్కువగా మనల్ని కూర్చోమన్నారు అంటే మీరు నిజంగా ఏదన్నా అనారోగ్యపరంగానో హార్ట్ ప్రాబ్లమ్స్ లేకపోతే స్ట్రోక్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళు కాదు. ఇక్కడ మన శరీరంలో సత్తువ, మన శరీరంలో చేసే దమ్ము మనకు ఉన్నప్పుడు మనము కూర్చోవలసిన పని లేదు. సో మీరు లేవండి, మీరు ఇంట్లో పని చేయడానికి పూనుకోండి, అది మనకి రెగ్యులర్ వర్క్ చేసుకోండి. కాబట్టి వీళ్ళకి ఒక రకమైన ఎక్సర్సైజ్ అవుతుంది. ఇక ఉదయం అన్నది చాలా మంచి టైం అండి. మనకు సాధారణంగా చూస్తే 7 లోపల 7 గంటల లోపల అప్పుడు సూర్యకిరణాలు కొంచెం తాపం 7 గంటల తర్వాత పెరుగుతుంది. అంతకుముందు మనకి కొంచెం బాగుంటుంది ఏ కాలం అయినా కూడా, చలికాలం తప్ప. కాబట్టి మీరు నడవాలి అనుకున్న వాళ్ళు కొంచెం వయసులో, అంటే ఇది ఇక్కడ షుగర్ పేషెంట్లకే కాదండి నేను ఇక్కడ మాట్లాడుతుంది ఎక్సర్సైజు. మీరు షుగర్ పేషెంట్లను దృష్టిలో పెట్టుకుంటూ ఇంకా మీరు మీ ఇంట్లో ఎవరైనా వాకింగ్ చేసే వాళ్ళు కూడా ఇది వర్తిస్తుంది. ఎట్లా అంటే ఒక సగటు మనిషి ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు, లేదా 45 వాళ్ళు ఉన్నారు అనుకోండి. మీరు ఒక 5 కిలోమీటర్లు నడవడానికి రోజు ప్రయత్నం చేయండి. వాకింగ్ చేయాలనుకున్న వాళ్ళు వీళ్ళు నడిచే విధానం ఎలా ఉండాలంటే కాస్తంత ఫాస్ట్గా నడవాలి, అంటే కొంచెం వేగంగా ఉండాలి. ఎట్లా మనం దీన్ని కన్సిడర్ చేయాలి, దీన్ని ఎలాగ మనం రూపొందించాలి అంటే ఒక గంటకి 5 కిలోమీటర్లు మనం నడవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఆన్ అండ్ యావరేజ్ మనం చూస్తే 1 కిలోమీటర్ని మనం 9 నిమిషాల నుంచి 11 నిమిషాలు ఇంచుమించుగా నడవడానికి మనం చేసుకోవాలి. అప్పుడు మనము కరెక్ట్గా నడిచినట్టు అవుతుంది. ఏదో ఫోన్ పట్టుకుని ఊర్లో ఉన్న గాసిప్స్ మాట్లాడుకుంటూ, రాజకీయాలు మాట్లాడుకుంటూ, టైం పాస్గా మధ్యలో ఆగుతూ, ఇంకేదన్నా పక్కన ఏదన్నా ఉంటే టీ తాగుతూ, కాసేపు కూర్చుని కాసేపు వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్తే అది అసలు వాకింగే కాదండి. మనం చేస్తున్నంతసేపు కూడా
ఏకాగ్రతతో చేయండి, మాట్లాడండి, చాలా బాగుంటుంది. మీరు గమనించండి, ఫస్ట్ వాకింగ్లో దీంట్లో కూడా ఒక రీసెర్చ్లో తేలింది ఏమిటంటే, దీంట్లో కూడా స్ట్రెస్ తగ్గుతుందండి, మానసికంగా చాలా బాగుంటారు, ఉత్తేజంగా ఉంటారు వాకింగ్లో. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషను బ్రెయిన్కి పూర్తి స్థాయిలో వెళ్ళే టైం అదేనండి. మీరు వాకింగ్ చేసి వచ్చిన తర్వాత చూస్తే మీ చేతుల్లో కాస్త టైట్ అవుతాయి. యాక్చువల్గా కాళ్ళు అవుతాయి కదా టైట్, వాకింగ్ చేసి వస్తే కాళ్ళతో పాటు కన్నా చేతుల్లో ఎక్కువ మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషను బాగా అవుతుందండి. స్విమ్మింగ్ ఒకటి, వాకింగ్ ఒకటి బాగా చేస్తే మీకు చేతుల్లో కూడా ఏది టైట్గా ఉందని మనం చూస్తుంటే, ఉంగరాలు వేసుకున్న వాళ్ళు చెప్తారు నాకు ఉంగరం టైట్ అయిందంటారు. అదేంటంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. అది ఎంతోసేపు ఉండదు, మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది, మనం స్నానం చేసే లోపల నార్మల్ అయిపోతుంది. ఈ వాకింగ్ చేసే పద్ధతులు ఏంటంటే బ్రిస్క్ వాక్, అట్లా కొంచెం మనం చేసే దాంట్లో ఉంటే చాలా బాగుంటుంది. అది కాస్త వయసులో ఉన్నవాళ్ళు. ఇక పెద్దవాళ్ళు అంటే నేను చెప్పేది 50, 45, ఇంకా ఏదైనా వాళ్ళకి ఏదైనా కాళ్ళు నొప్పులు ఇలా ఉన్నవాళ్ళు ఒక 3 కిలోమీటర్స్ నడవడానికి ప్రాధాన్యత, వాళ్ళు కొంచెం స్లోగా నడిచినా పర్లేదు. ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మెట్లెక్కి దిగడం, కాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు, మోకాళ్ళు బాధలతో మోక నొప్పులు ఉన్నవాళ్ళు, ఆపరేషన్లు అయిన వాళ్ళు, నడువు నొప్పి వాళ్ళు, వీళ్ళందరూ ఉంటే కనుక వీళ్ళు కొంచెం వేగం తగ్గించుకోవచ్చు. అలాగే ఎత్తు పల్లాల్లో ఉన్న ఏరియాలు నడవడం కానీ అట్లాంటివి చేయకుండా మీరు నడవడం మంచిది. ఇక పెద్దవారు మీరు జస్ట్ ఎవరిదైనా సపోర్ట్ తీసుకుని మీ యొక్క వాకర్, లేకపోతే కొంచెం బాగా ఏజ్గా ఉన్న వాళ్ళు ఉంటారు, కొంచెం నడవలేని పరిస్థితులు, లేకపోతే ఎవరైనా హెల్ప్ వాళ్ళు కూడా నడవడానికి ప్రయత్నం చేయాలండి. ఎందుకంటే వాకర్ ఉన్న వాళ్ళు ఉంటారు, చేతికారు ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా 4 అడుగులు వేస్తే మంచిదండి. ఇంట్లో మనవడు కానీ ఎవరైనా ఉన్నవాళ్ళు వాళ్ళ సహాయం తీసుకుని కొంచెం అట్లా, ఏదంటే మొదటికే మొత్తానికి మానేస్తే ఏమవుతుందంటే ఫ్రీజ్ అయిపోతాయి కాళ్ళు కానీ చేతులు కానీ, టైట్ అయిపోయి వాళ్ళకి కనీసం చేయడానికి చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది బేసిక్ ప్రతి ఒక్కరికి, ఇది షుగర్ నాన్ షుగర్ పేషెంట్లకి, అదే అందరికీ కూడా అండి. ఇక నేను ఇందా వాకింగ్లో ఫస్ట్ ఏదైతే రౌండ్ మీరు ఏదో కొంచెం నైట్ ఏదో ఒక చిన్న డిస్టర్బ్ అవుతుంది, ఫోన్ కాల్ మీరు ఏదో చూస్తారు, లేదా బిజినెస్ లేదా టెన్షన్స్ ఉంటే, నిన్న మీ పార్ట్నర్కి ఏదైనా చిన్న సమస్య ఉండొచ్చు, కానీ మీరు ఫస్ట్ రౌండ్లో ల్యాప్లో మీకు కొంచెం డిస్టర్బ్గా దాని గురించి ఆలోచించిన సెకండ్ రౌండ్లో మీరు చూస్తే, అంటే ఇంకొక దీంట్లో చూస్తే మీ బ్రెయిన్లో ప్రతిదీ కూడా పాజిటివ్గా ఉంటుంది. సరేలే వదిలేసే, సర్లే ఎలా చేద్దాం, అన్నీ కూడా మీకు అనుకూలంగా మంచి ఆలోచనలు రావడానికే ఉత్పన్నమవుతాయి తప్ప మీలో నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా పోతూ ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలో మీ బ్రెయిన్కి సంపూర్ణమైన బ్లడ్ విత్ ఆక్సిజన్, అంటే ఆక్సిజన్తో కూడిన రక్త ప్రసరణ జరిగి చక్కగా మీ బ్రెయిన్ కూడా బాగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి బేసిక్ అందరికీ వాకింగ్ అండి. ఎవరైతే నడవడానికి మొగ్గు చూపుతారో వాళ్ళందరికీ కూడా వయసుతో నిమిత్తం లేకుండా, చెప్పాను కదా ఒక్కొక్కరు ఒక్కొక్క ఏజ్ ప్రకారం నేను చెప్పుకుంటూ వెళ్ళాను. యుక్త వయసులో ఉండి కాస్త 40, 45, 50 వరకు కూడా మీరు 5 కిలోమీటర్లు రోజుకు నడవడానికి చేయండి. ఒక్కొక్క కిలోమీటర్లు 9 నిమిషాల నుంచి 11 నిమిషాల వరకు లోపల నడిస్తే మీకు దాని యొక్క ఎఫెక్ట్ పడుతుంది. అంతేగాని ఎక్కువ లేట్ చేయకుండా నడవండి. షుగర్ ఉన్న ఆడ మగవాళ్ళు ఏమైనా వ్యత్యాసం ఉందంటారా? వాకింగ్లోనే ఎక్సర్సైజుల్లోనే అంటండి. ఎక్సర్సైజ్, వాకింగ్ మన ఫిజికల్ యాక్టివిటీ, మనం ఏదో ఒకటండి. మామూలుగా ఏముందంటే చెప్పాలి అంటే మనము ఈ పూర్వం చూస్తే ఆడవాళ్ళు మగవాళ్ళలో మొన్న మన టాపిక్లో కూడా మాట్లాడుకున్నాం, ఈశాన్యం నుయ్యి ఆగ్నేయం పొయ్యి అనే కాన్సెప్ట్లో వాళ్ళు నీళ్లు తోడేవాళ్ళండి ఆడవాళ్ళు, మగవాళ్ళు కావెళ్ళతో నీళ్లు మోసేవాళ్ళండి. ఆడవాళ్ళు కడవలతో నీళ్లు ఇక్కడ అలాగే నడుము పెట్టుకుని తెచ్చేవాళ్ళండి. వాళ్ళ ఇంట్లో ఎంత పని చేసేవాళ్ళంటే ఆ వంటలు వండి తర్వాత వార్చడం కానించి, తర్వాత పాలు చిలకడము, రుబ్బడము, పిల్లు రుబ్బడము, అలాగే పిల్లు దంచడాలు, ఇసరడాలు, ఇవన్నీ చేసేది బ్రహ్మాండమైన ఎక్సర్సైజ్ ఉండేదండి. వాళ్ళు ఆ మార్నింగ్ తీసుకున్న క్యాలరీస్ ఈవినింగ్ బర్న్ అయిపోయి అసలు ఎక్యుములేషన్ ఉండేది కాదు. వాళ్ళలో ఎటువంటి నిల్వలు క్యాలరీస్, ఎక్సెస్ క్యాలరీస్ అసలు అయ్యేది కాదు. మగవాళ్ళలో కూడా అంతే అండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వ్యత్యాసం అందరికీ ఒకేలాగా, అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా. మగవాళ్ళు ఏమవుతుందండి, ఆడవాళ్ళు ఏదైతుందండి ఇవాళ మనకు కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే నీళ్లు తోడవలసిన పని లేదు, స్విచ్ చేస్తే మోటార్ వస్తుంది, దంచవలసిన పని లేదు, రుబ్బవలసిన పని లేదు, గ్రైండర్స్ ఉంటున్నాయి. సో ఇక కిందకి వెళ్ళి కూరగాయలు తేవాలన్నా లిఫ్ట్లో వెళ్తున్నారు, వస్తున్నారు. పూర్వం పెద్ద పెద్ద మనకి
వంటశాలలు అంటే కిచెన్స్ ఉండే, ఇప్పుడు చిన్న చిన్నది ఇంతే ఉంటుంది. సో మీరు అక్కడక్కడే తిరిగి మోకాళ్ళ నొప్పులు రావడం తప్ప మీరు ఇంట్లో అది ఇబ్బంది అయ్యే కార్యక్రమం ఎక్కువ పెట్టుకుంటున్నారు. దాంతోపాటు మీరు కంగారుగా ఫాస్ట్గా చేయాలి, పిల్లలకి స్కూల్కి పంపించాలి, లేకపోతే మీ భర్తను ఆఫీస్కి పంపించాలి, లేదా వర్క్ పంపించాలని మీ కంగారుతో పాపం ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప, ఈ యొక్క పాత దానికి కొత్త దానికి మన వ్యత్యాసంలో చూస్తే వాళ్ళు ఫిజికల్గా అలసిపోయే వాళ్ళు తినగానే నిద్రలు వచ్చేసాయి. ఇవాళ మన వాళ్ళు ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే ఎంత పని చేసామని అనుకుంటున్నామో అది డ్యూటీ అండి, పని కాదు. ఇప్పుడు నేను యాజ్ అ డాక్టర్గా దిస్ మై డ్యూటీ, మీ డ్యూటీ, ఒక స్త్రీ డ్యూటీ, పిల్లవాడు చదువుకోవడం వాడి పని, ఒక కుర్రవాడు వాడు జాబ్ చేయడం వాడి పని. అట్లా ఇట్స్ డ్యూటీ అండి. డ్యూటీని మనము ఎక్సర్సైజ్గా భావించొద్దు, డ్యూటీగానే చూడండి. ఇది ఎక్సర్సైజ్ అన్నది మనకి కాస్తంత 24 గంటలు రోజుకైతే 1 గంట మనకు కేటాయించుకోవాలి. ఆ గంటలో నువ్వు క్రికెట్ ఆడతావా, షటిల్ ఆడతావా, లేకపోతే ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తావా, జిమ్కి వెళ్తావా, లేకపోతే ఈత కొడతావా, స్విమ్మింగ్ లైక్ ఏది చేస్తావా అన్నది 1 గంట ప్రతి ఒక్కరికి శారీరక శ్రమ ఉండాలి. ఈవెన్ చాలామంది ఇప్పటికీ ఊళ్ళల్లో గడ్డి కోస్తూ ఉంటారు, ఏదో ఒకటి పని అండి. అలాగే ఈత కొట్టచ్చు, సైక్లింగ్ ఇస్ ద బెస్ట్ అన్నిటికన్నా ఉన్న దాంట్లో పర్వాలేదు. ఇక జిమ్కి వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చండి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మన జనంలో ఒకటి పట్టుకుంటే దాన్ని చాలా పిచ్చిగా ఫాలో అయిపోతూ ఉంటారు. ఒకటేదో ఒక వీడియో లేకపోతే ఇట్లా ఎక్సర్సైజ్ చేయండి అంటే అది ఏజ్ సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకున్న సమస్యల్ని దృష్టిలో ఉంచుకోకుండా చేసేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయండి ఆడవాళ్ళకి, కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి మగవాళ్ళకి. మగవాళ్ళు కూడా చూడండి మధ్యకాలంలో కొంచెం దాటాలంటే బండి ఏదైతే 2 వీలరో లేకపోతే 4 వీలరో ప్రతి చిన్న దానికి వాడుతుంది. నాదేంటంటే ఇప్పుడు మీరు 2 వీలర్ వాడవలసిన చోట సైకిల్ వాడండి, సైకిల్ వాడవలసిన చోట కాలినడక అనుకోండి. అప్పుడు మనకి చాలా వరకు క్యాలరీస్ బర్న్ అవ్వడానికి చిన్నవి ఉంటాయి. ఇక్కడ మనం ప్రతి చిన్నది పని కింద చూడొద్దు, ప్రతిదీ అదేదో నేనే చేస్తున్నాను చేయొద్దండి. ఎంత మీరు పని కల్పించుకుంటే మీ క్యాలరీస్ అంత ఊరికనే బర్న్ అవుతాయి. అంతేగాని ఈ పని నేనే చేయాలా, ఇప్పుడు 4 సార్లు నేను మెట్లెక్కి దిగాను, లేకపోతే టెర్రస్లో ఇన్నిసార్లు ఎక్కాను, ఇది లెక్క కాదు. మగవాళ్ళకి చెప్పేది నేను, ఆడవాళ్ళు రోజు చేస్తూనే ఉంటారు. ఇక మగవాళ్ళు కూడా నేను అది చేశాను ఇది చేశాను అని అనొద్దు, ఎందుకంటే మీకు ఆ పని కల్పించడం అనేది మీ అదృష్టం. సో ఇక్కడ నేను చెప్పేది ఎక్సర్సైజ్ రూపంలో ఏజ్ లిమిట్ చూస్తే కొంతమంది యంగ్స్టర్స్ వాళ్ళ ఏజ్ దృష్టిలో పెట్టుకోకుండా ఎక్సర్సైజ్ చేసేస్తూ ఉంటారు. అంటే నేను చెప్పేది ఇక షుగర్ కాదు, మామూలు కూడా. వీళ్ళకి ఆ ఏజ్ 18 సంవత్సరాలు దాటితే కానీ మీరు జిమ్లో విగరస్ అంటే కొంచెం మీరు బాడీ బిల్డర్ అవ్వాలి అనుకున్నప్పుడు లేకపోతే ఇంకోటి ఏదో చేయాలనుకున్నప్పుడు విపరీతంగా వెయిట్స్ ఎత్తేయద్దు. ఎందుకంటే మీ హైట్ ఎంత, మీ జెంటికల్గా ఏదైనా ప్రాబ్లం ఉందా, మీ పేరెంట్స్కి ఏమైనా థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్నాయా, లేదా మీ పేరెంట్స్కి ఏమైనా కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా. ఎందుకంటే అంత చిన్న వయసులో నీకు టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. నీకు జిమ్కి వెళ్తున్నావని ఏ డాక్టర్ కూడా నేను టెస్టులు చేసుకోమని చెప్పరు. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఫస్ట్, నా సజెషన్ అంతే. అంతేగాని అందరిని టెస్టులు చేయించుకోమని కాదు. తల్లిదండ్రులకి ఎటువంటి గుండె సమస్యలు కానీ బ్రెయిన్ సమస్యలు కానీ ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. ఎందుకంటే మనకి ఈ వయసు 60 సంవత్సరాలు అని అన్నాను కదా, ఈ 60 సంవత్సరాల వరకు ఒకలా ఉంటుంది, 60 సంవత్సరాల తర్వాత ఒకలా ఉంటుంది. ఈ చిన్న వయసు వాళ్ళకి అంటే 20, 30, 40 వరకు కూడా యంగ్స్టర్స్ కింద లేకపోతే 40 కూడా లేట్ యంగ్ అంటే కొంచెం దాటుతున్న వయసులో ఉన్నట్టే లెక్క. ఈ 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఈ వయసు వాళ్ళకి ఇప్పుడు చూస్తే సమస్యలు కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఆ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ 2 విధాలుగా మనం చూడవచ్చు. ఒకటి ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్, కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత. ఇది కారణాలు ఏమైనా కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సినారియో ఏంటంటే వీ హ్యావ్ డివైడెడ్ ఇంటూ 2, ఒక 2 దీని కింద డివైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం ఎంత మంచిదో వాళ్ళు విగరస్గా చేయడం కూడా అంత పొరపాటు అంటాను. ఎందుకంటే అవసరానికి మించి ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళలో ఉన్న టెస్టో హార్మోన్స్ ఇంకా పెరిగిపోయి వాళ్ళకి చిన్న వయసులోనే కొంచెం కొన్ని రకాల సమస్యలు రావడం, ఇంకా ఎక్కువ చేయడం వల్ల వాళ్ళకి తీసుకున్న ఆహారము, తీసుకున్న ప్రోటీను,
తీసుకున్న ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో ఇవంతా బ్యాలెన్స్డ్ ఉండాలి. మీరు ఒక కోచ్ అండర్ మీరు ట్రైన్ అవ్వాలి, మీరు ఒక న్యూట్రిషన్ అండర్ మీరు గైడెన్స్ ఉండాలి. అప్పుడు మీకు మీ యొక్క చేస్తున్న ఎక్సర్సైజ్ బాగుంటుంది. లేదు అంటే ఏమవుతుందంటే చాలా తొందరగా మీరు ఈ స్పీడప్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ చేయడానికి కొన్ని రకాల ఉత్ప్రేరకాలు వాడడం యంగ్స్టర్స్లో జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే గుండె వేగం పెరిగి అతి చిన్న వయసులోనే గుండె సమస్యలు కొని తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. ఈ గుండె సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే మీకు ఆ స్పీడ్ మీరు చేస్తున్న ఇప్పుడు గుండె ఇంత వేగం 70-80 మనకి సార్లు నిమిషానికి కొట్టుకుంటుందని అనుకుంటే 60 దాని నుంచి 70-80 అంతవరకు పర్వాలేదు. మీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీరు ఒక ఫాస్ట్గా చేయాలి, ఇంకా ఈ వెయిట్లు ఎత్తాలన్నప్పుడు మీ లోపల గుండె క్షమత అంటే దాని కెపాసిటీని మించి మీ యొక్క కండరాలు తట్టుకుంటున్నాయా లేదా, అప్పుడు మీ బీపీ ఎంత ఉంది, మీది అంత ఉన్నది, ఇది మనం చూడం. మీరు ఆ ఒక ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే మీరు ఒక హెర్కులస్ అవ్వాలి లేదా ఏదో అవ్వాలన్న దీంతో మీ యొక్క దీనికి మించి మీరు వెయిట్లు ఎత్తడం వల్ల సడన్గా లోపల బీపీలు రావడం, హెమరేజ్ అవ్వడం, బ్రెయిన్కి సంబంధించి గుండెకి రక్తనాళాలు ఇబ్బంది పెట్టి మీకు హార్ట్ అటాక్ రావడం, సడన్ కార్డియాక్ అరెస్ట్ రావడం జరుగుతూ ఉంటుంది. అదే పెద్దవాళ్ళల్లో ఎక్సర్సైజ్ గురించి కాకపోయినా నేను చెప్పేది, ఇక్కడ ఇందాక మనం మాట్లాడినట్టు 60 సంవత్సరాలు అన్నప్పుడు ఈ చిన్న వయసు వాళ్ళకి ఎంతో విగరస్గా మీరు చేస్తున్నప్పుడు నష్టం జరుగుతుంది. అంటే మీకు ఇలాగ వెళ్ళవలసిన ఒక ఆర్టరీ ఉందనుకోండి, అది అక్కడి వరకే ఎండ్ అవుతుంది. ఈ 60 సంవత్సరాల వాళ్ళకి ఏమవుతుందంటే అండి మరి విచిత్రంగా వాళ్ళకి ఆల్రెడీ రీకానలైజేషన్ అంటే కొన్ని కొత్తగా స్టార్ట్ అవుతూ ఉంటాయి, అంటే వాళ్ళకి ఈగా ఉంటాయి, అవి పనిచేయడం మొదలవుతూ ఉంటాయి. కానీ యంగ్స్టర్స్లో వచ్చేటప్పుడు ఇదే మీకు ఇది వాళ్ళకి మళ్ళీ చిగురిస్తాయి. 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ విచిత్రంగా వాళ్ళది ఎప్పుడైతే షష్టి పూర్తి అవుతుందో అన్ని కోరికలు చిన్నపిల్లల నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకని ఏంటంటే మనం ఇది ఫ్యాక్ట్ అండి, ఇది నేను సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. మన భారతీయతలో ఉన్న గొప్పతనం అదే. షష్టి పూర్తి 60కి ఎందుకు పెట్టారు, 50కి ఎందుకు పెట్టకూడదు? లైఫ్ స్పాన్ 100 సంవత్సరాల 120 సంవత్సరాలు చాలా బుక్స్లో అది నిక్షిప్తం ఉంది. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చండి. 100 సంవత్సరాలు కామన్గా మనం వాడతాం, శతాయుషు అన్నట్టు 100 అని అంటాం, కానీ 120 సంవత్సరాలండి. అందుకనే మనకి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళని పెద్దవాళ్ళు అంటారు, కానీ 50 సంవత్సరాలు దాటితే పెద్దవాళ్ళు అంటారు. 50కి 60 మిడిల్ ఏజ్ అంటే మీకు వస్తుంది అన్నట్టు. 100 సంవత్సరాలను మనం ఇది చేసుకుని భారీ చేసుకుని మనం చెప్తాం, కానీ రిటైర్మెంట్ అయితే మరి 50 సంవత్సరాలు ఇచ్చేయాలి కదండి, 60కి ఇస్తున్నారు కదా. సో 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వాళ్ళకి ఈ శరీరంలో ఉన్న కొత్త ఆర్టరీస్ ఏదైతే ఉన్నాయో రీకానలైజేషన్ వాళ్ళు కొత్తగా అవి మళ్ళీ పుట్టడం పనిచేయడం స్టార్ట్ అవుతుంది. మీరు గమనిస్తే లాస్ట్ ఈ కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళందరూ యంగ్స్టర్స్ ఈ 50 సంవత్సరాల లోపల వాళ్ళండి. ఇంకా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు చాలా తక్కువ మంది. కోవిడ్ ద్వారా వాళ్ళు మృతి చెందొచ్చు, కానీ ఎక్కువ కాంప్లికేషన్స్ ఏదైతే జరిగినాయో కార్డియాక్ సమస్యలు కానీ మెదడుకి సంబంధించిన బ్రెయిన్కి సంబంధించిన ఈ డిసీజెస్లో మటుకు ఎక్కువ మంది యంగ్స్టర్స్లో అంటే 50 లోపల వాళ్ళు ఇంచుమించు 60 లోపల వాళ్ళని. అంటే నేను చెప్తుంది జనరల్గా చెప్తున్నాను, కానీ కొంచెం లెక్కలు అటు ఇటుగా ఉంటాయండి. ఇది 100% ఇదని కాదు. నేను చెప్పేది ఏంటంటే మన భారతీయత ఎప్పుడు అడ్వాన్స్డ్గా కొన్ని గ్రంథాల్లో ఇదంతా క్లుప్తంగా చెప్పబడి ఉంది. దాన్ని బట్టి నేను పాత బుక్స్లో కానీ లేకపోతే ఇంకా వెస్టర్న్ బుక్స్లో కానీ చూస్తే ఏజ్ అన్నది ఎంత ఇంపార్టెంటో దాన్ని మనం అంత గౌరవించుకుంటూ దాన్ని తగ్గట్టుగా మనం వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, మీరు అందరినీ కూడా వ్యాయామం చేయమంటున్నారు, మరి అందరికీ అవకాశం ఉండదు కదా, వెసులుబాటు అయితే ఉండదు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అవునండి, ఎందుకంటే ఇక్కడ మనం బేసిక్గా ఇక్కడ మాట్లాడుతుందంతా షుగర్ గురించే కాబట్టి, షుగర్ రావడం అంటే ఏదైతే ఈ వ్యాధిని బారిన పడిన వాళ్ళు సహజంగా ఏదో టెన్షన్ పడిపోతూ ఉంటారు. ముందు నాకు వచ్చేసిందా, మా ఇంట్లో ఎవరికి లేదు నాకే వచ్చింది, లేకపోతే ఇంకోటి ఇక్కడ ముందు స్ట్రెస్ తగ్గించుకోవాలండి. తర్వాత వేరేల్లో చాలా సిగ్గు వస్తుంది, భయపడిపోతూ ఉంటారు. మందులు కూడా విచిత్రంగా వీళ్ళు బయట వేసుకోవాలంటే షుగర్ ఉందని చెప్తే వీళ్ళని ఏమంటారు అని ఛాలెంజ్ చేస్తారండి. వీళ్ళ మందులు కూడా వేసుకోకుండా చాలా సందర్భాలు విచిత్రాలు జరిగినాయి. ఏంటంటే
వీళ్ళు ఇంటి దగ్గరే మందులు వేసుకుని ఫంక్షన్కి వెళ్తారు. అక్కడ పెట్టేవాడు ఈ ఫోటోలు ఈ తతంగం అంత వరకు భోజనాలు పెట్టరు. అక్కడ వెళ్ళిన తర్వాత ఇతనికి షుగర్ డౌన్ అయి పడిపోతాడు. ఈ సందర్భాలు చాలా జరిగినాయి. కాబట్టి నా ఫస్ట్ మనమేంటంటే షుగర్ ఉంది అని చెప్పండి, పర్వాలేదు, మనకి క్వాలిఫికేషన్ ఎవరు నవ్వరు. ఎందుకంటే రోడ్డు మీద ఆపి చూస్తే అంటే వాళ్ళకి తెలియదు 10 మందిలో 7 ఉంటుంది షుగర్ ఇవాళ. అంటే ర్యాండమ్గా చెప్తున్నాను ఊరికనే లిస్ట్, అంటే ర్యాండమ్గా తీస్తే 10 మందిని మనం లైన్ పెట్టి కాదు, ఎవరన్నా కనీసం 5 ఉంటుందండి. సో దీని మీద ఏమవుతుందంటే దాంట్లో షుగర్ ఉన్న వాళ్ళు కూడా లేనట్టు నటిస్తారు. నీకు షుగర్ ఉందని మనల్ని హేళన చేయొచ్చు, కానీ అసలు దీని గురించి ఏం పట్టించుకోవద్దు. షుగరు, బీపీ, అలాగే కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా చెప్పు కింద తేలు లాంటిదండి. మనం ఈ తేలుని ఎప్పుడైతే మనం అహం ఇది లేకుండా తొక్కుపెట్టి ఉంచామో అవి మాట అంటాయి. లేదు నేను బాగానే కంట్రోల్ చేసేస్తున్నానని చెప్పేస్తారా కొండీసుడుతారు అంతే, ఇక్కడ అంత మించేం కాదు. కాబట్టి ఈ కొండీసుడు అంటే ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు, అలర్ట్, ఒక అలారంగా ఉండాలి. కాబట్టి వీలుని బట్టి ఆఫీస్ నుంచి వచ్చారు, మీకు వెసులుబాటు లేదు, బెస్ట్ థింగ్ యోగా చేయండి. మనకి కొంచెం ఇంట్లో కాస్త కోస్త టైం ఉంటుంది, సూర్య నమస్కారాలు చేయండి, ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే. అలాగే యోగా చేయండి. సో మీకు యూట్యూబ్స్లో జొంబా డ్యాన్స్ అట్లా కొన్ని ఫిజికల్ ఫిట్నెస్ గురించి కొన్ని వీడియోస్ ఉంటాయి. అవి కూడా మన పెద్దే కాదు, చాలా సింపుల్ ఏరోబిక్, చక్క ఫ్లెక్స్, ఇలా మన బాడీ అట్లా చాలా సున్నితంగా మనం కొన్ని చేసుకుని ఉంటాయి. అట్లా కొంచెం నెమ్మదిగా గ్రేడ్ 1, 2, 3 లెర్నర్స్కి ఉంటుంది, తర్వాత ఇది బిగినర్స్కి అట్లా ఉంటాయండి. అట్లా కొంచెం చిన్నవి చూసుకొని సింపుల్గా చేసుకుని అలా మనం పెంచుకుంటూ వెళ్ళచ్చు. తర్వాత ఇక్కడ చూస్తే మెయిన్ ఈ ఎక్సర్సైజ్ ఈ నేపథ్యంలో ఏంటంటే జనాలు ఒకే రకమైంది ఆహారం ఎలాగో ఈ ఎక్సర్సైజ్ కూడా అలాగే మనం కంటిన్యూగా చేసేస్తే మనం షుగర్ తగ్గిపోద్ది అని అనుకుంటారు. ఎక్సర్సైజ్ అన్నది మన క్యాలరీస్ బర్న్ చేసుకుంటూ మనం ఫిట్గా ఉండటానికి, అంతేగాని డైట్లో ఫస్ట్ నా పేషెంట్లకు వచ్చిన వాళ్ళకి నేను చెప్తాను, ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చేది డైట్ కంటే. మీరు ఆహార నియమావళిలో అసలు ఎలా చెప్పామో అలా పాటించండి. ఆ తర్వాత మీరు ఎక్సర్సైజ్ కండి, ఆ తర్వాత మందులండి. ఇక్కడ నా దీంట్లో మందుల గురించి మాట్లాడలేదు, ఓన్లీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు మీ వెసులుబాటుకి, ఎందుకంటే సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, లేకపోతే టీచర్స్ కానీ, లేకపోతే బ్యాంకర్స్ కానీ, లేదా బిజినెస్ మ్యాన్ కానీ, ఇంచుమించుకి వాళ్ళు చూస్తే మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు అందరూ వర్క్ చేస్తున్నారు. కానీ మీకంటూ 24 గంటల్లో 1 గంట మీ గురించి కేటాయించుకోండి, తీయండి. 1 గంట మీ గురించి తీస్తే మీ లైఫ్ చూడండి ఎంత బాగుంటుందో. సో ఫెంటాస్టిక్. ఎందుకంటే మీరు 24 గంటలు, ఎందుకంటే మన ప్రధానమంత్రి గారికైనా లేకపోతే మన ఇంకో యుఎస్ ప్రెసిడెంట్కైనా ఎవరికైనా 24 గంటలే అండి. టైం లేదు అన్న మాట మనం అన్నాము అంటే మనకు అది కొంచెం బాగోదు. ఎందుకంటే టైం లేదు అంటే ఎవరికి ఉండదు, మనం తీసుకోవాలి. 1 గంట, ఒకే 1 గంట, 24 గంటల నుంచి 1 గంట మీరు తీస్తే యూ విల్ బి సూపర్ మ్యాన్. ఇంకా దాంట్లో ఎటువంటి ఇది లేదు. డాక్టర్ గారు చెప్పండి, ఇప్పుడు ఉదయాన్నే 7 గంటలకు ఉద్యోగానికి వెళ్ళి ఉద్యోగస్తులు సాయంత్రం 7 గంటల వరకు శ్రమిస్తారు. అలాగే ఉమ్మడి కుటుంబం ఉంది, అంటే గతంలో పూర్వం అంతా కూడా ఉమ్మడి కుటుంబం. మా ఇంట్లో ఒక 20 మంది ఉన్నారండి, అందరికీ నేనే వంట వర్క్ అని ఒక మహిళ అయితే చెప్తుంది. అంటే ఇటువంటి వాళ్ళు కూడా వ్యాయామం చేయాలంటారా? అదే చెప్తున్నాను సార్. నేను చెప్పింది ఏంటంటే అందరికీ 24 గంటలే అండి. ఎవరికైనా, యుఎస్ ప్రెసిడెంట్కైనా, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గారికైనా, మన ప్రెసిడెంట్ గారికైనా, మీకైనా, నాకైనా 24 గంటలే అండి. నేను రోజు ఉదయం ఇంతమంది పేషెంట్లు చూశాను, సాయంత్రం ఇంతమంది పేషెంట్లు చూశాను అని అంటే నేను మీ నుంచి నేను అప్రిషియేషన్ పొందుతాను, కానీ నా బాడీ నన్ను ఏమి కనికరించదు. నేను దానికి ఇవ్వాల్సిన గౌరవం నేను ఇవ్వాలి. దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలి అంటే నేను టైంకి పడుకోవాలి. అంటే టైం కంటే మాకు లేట్ అవుతుంది కంపారిటివ్లీ మీకన్నా. అలాగే నేను దానికి ఇవ్వాల్సిన ఆహారం ఏదైతే నేను సమకూర్చాలో నా శరీరాన్ని నేను గౌరవించి అంత ఇవ్వాలి. అలాగే నేను దానికి ఎక్సర్సైజ్ ఇవ్వకపోతే, మనం ఒక బండి కొన్నామండి, దాన్ని మనము కొనేసి పూజ చేయించి దండేసి వాళ్ళు పెడితే అది తుప్పు పట్టచ్చు, లేకపోతే అది పనిచేయడం మానేస్తుంది. అట్లాగే ఏంటంటే మనం ఎంతసేపు కూడా
యాక్టివ్గా ఉండటానికి ప్రయత్నం చేయాలి. మన సర్వీస్ ఎప్పుడు ఇస్తూనే ఉంటే మన కండిషన్ మన బాగుంటుంది. లేకపోతే ఎప్పటికప్పుడు ఏదో ఒక రుగ్మతలు బారిన పడడం మనిషి ఇదొక నెగిటివ్లో వెళ్ళిపోతుంది. కాబట్టి ఏంటంటే మనం యాక్టివ్గా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారము, ఇప్పుడు చూడండి మనం ఒక హోమం చేస్తాం, హోమంలో వేసే సమిధులు ఎంత పవిత్రంగా ఉంటాయి, అవునా కదండి. ఆ సమిధులు వేసినప్పుడు ఆహుతి ఇస్తున్నాం దానికి, దేవుడికి మనం ఇస్తూ ఉంటుంది. ఆ సమిధులు వేసినప్పుడు ఎంత క్వాలిటీ ఎంత పవిత్రత ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా జఠరాగ్ని, మనం తీసుకున్న ఆహారం కూడా అంతే క్వాలిటీ ఉండాలి. అంతేగాని ఏది పడితే అది, అంటే ఇవాళ చూస్తే మనం ఆహారంలోనూ ఏదోట్లే తినేద్దాం, ఇవాళకి ఏదోటి ఉండే అన్నట్టు కాదండి. మనం ఇవ్వాల్సిన మనము సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సిందే డిసిప్లైన్, ఎక్సర్సైజ్, ఫుడ్. రెండాటిలో చాలా వరకు ఎదుటి వాళ్ళకి అర్థమైపోతుంది. వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ఏది పెడితే తినరు, ఎలా పడితే అలా ఉండరు. అంటే మనల్ని ఎక్కడికైనా మీటింగ్ పిలిచినప్పుడు వాళ్ళు టైంకి రావాలని, మనకు పెట్టే ఆహారం కూడా చాలా క్వాలిటీగా ఉండాలి. ఏదో 10 రకాలు వండేవని ఎలా పడితే అలా కాదు. ఫుడ్ వేస్ట్ అయిపోతుందండి. ఇవాళ చూస్తుంటే గొప్పలకి మనం పెట్టుకుంటున్నాం. ఒక అతను 20 రకాలు పెడుతున్నాడు, ఇంకొక అతను అది చూసి 25 రకాలు పెడుతున్నాడు. అసలు ఇంతున్న కడుపు ఇంతున్న పొట్ట సరిగ్గా చూస్తే మనం ఒక 600 గ్రాములుగా లేకపోతే ఒక 700 గ్రాములకు మించి ఎవరికి ఎక్కదు. అలాంటిది వాళ్ళు చూస్తే ఇన్ని రకాలు వంటకాలు కుక్కలు పాలైపోతున్నాయి, పందులు, లేకపోతే అలా డస్ట్బిన్లు అయిపోతున్నాయి. ఇంచుమించు చూస్తుంటే 60%, 40 to 50% వేస్టేజ్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే మనం తీసుకున్న ఆహారము ఫస్ట్ క్వాలిటీ, మనము ఆయిల్ కానించి పాలు కానించి అట్లా ఏది తీసుకున్నా వి షుడ్ మెయింటైన్ ఆ క్వాలిటీ అన్నది. క్వాంటిటీకి ప్రాధాన్యత అసలు ఇవ్వకండి. మనకి చూస్తే ఇవాళ ఏదన్నా సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం, వాళ్ళు 1+1 ఆఫర్ ఏదో పెడతారు, లేదా 1+3 అని పెడతారు, ఏదో పెడతారు. నిజంగా మనకి అది అవసరం లేదు. ఉదాహరణకు ఏదో ఒక బన్సీ రవ్వ కానీ ఉప్మా రవ్వ కానీ ఏదో పెడతాడండి వాడు, మన వాళ్ళకి అవసరం లేదు. అక్కడ వాడు ఆ ప్రోడక్ట్ని అమ్ముడుకోవాలి, మనకు అస్సలు అవసరం లేదు. అలాంటి ప్రోడక్ట్ని మనము తెచ్చి ఇంట్లో పెట్టి రోజు మన పిల్లలకి మనకి అదే వండుతాం. ఎవరు తెమ్మన్నారు? అది రోజు అది అయిపోయే వరకు కూడా అదే ఎందుకు తినాలి మనం? అప్పుడు మనలో ఏంటంటే వెగడతనం, ఒకటి ఏంటి ఇది రోజు ఇదేనా అని అనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటివి మనం మార్చుకోవాలి. ఫుడ్ మనకి రోజు ఒకే టైం ఒకే రకం తినమని కాదు నా ఉద్దేశం. మన శరీరానికి అటు మాంసకృతులు కూడా అవసరం, అలాగే అన్ని రకాల కార్బోహైడ్రేట్ అవసరం, అన్ని రకాల మినరల్స్ అవసరం. కాబట్టి ఏంటంటే శరీరానికి ఇవ్వాల్సిన మన ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకు ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్, అంటే డిసిప్లైన్, టైంకి పడుకోవాలి, అలాగే మనము టైంకి తినాలి, ఇంకా మంచి ఆహారం తీసుకోవాలి. ఇక నుంచి మీరు చేయవలసింది ఏంటంటే ఎవరు ఏది పెట్టినా ఎలా పెట్టినా అడ్జస్ట్ అవ్వద్దు. చాలా తక్కువ తీసుకోండి, క్వాలిటీ మెయింటైన్ చేయండి. ఒక 10 రకాలు ఉన్నాయని మీరు కూడా వేస్ట్ చేయకండి. మొహమాటం లేకుండా వాళ్ళకు కూడా చెప్పండి, ఇన్ని రకాలు ఎందుకు మనకు వేస్ట్ అవుతుంది కదా అని చెప్పండి. ఎందుకంటే ఇవాళ చూస్తే ఫుడ్ వేస్టేజ్ చాలా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఈ ఎక్సర్సైజ్, డైట్ అండ్ మెడిసిన్, ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకి ఏదైతే ఇబ్బంది పడుతున్నారో షుగర్ వల్ల వీళ్ళందరికీ, అలాగే ఈ భయాన్ని మీరు పోగొట్టుకొని ఆరోగ్యంగా ఉండాలంటే ఇంతకన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ వ్యాయామము, ఆహారము, మూడవది లీస్ట్ ప్రయారిటీ మెడిసిన్. అంతేగాని మంచి మందులు, కాస్ట్లీ మందులు, క్వాలిటీ మందులు అనేవి ఏమి ఉండవు. అయితే ఇప్పటివరకు మనం షుగర్ వ్యాధిగ్రస్తులు ఎటువంటి వ్యాయామం చేయాలి అంటే, రోజు దినచర్యలో భాగంగా ఉద్యోగం చేసుకుంటాం, ఇంట్లో పనులు చేసుకుంటామని కూడా చెప్తూ ఉంటారు. అలా కాదు, ప్రతి ఒక్కరు కూడా 1 గంట వ్యాయామం అయితే చేయమని అయితే డాక్టర్ గారు అయితే చెప్తున్నారు. మరిన్ని విశేషాలతో మరో ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు నమస్తే, నమస్కారం.